హాయ్ గ్యాస్, వెల్కమ్ టు శ్యామ్ జీ టాక్స్. ఇప్పుడే అఖండ 2 ట్రైలర్ చూడడం జరిగింది. అసలు ఆ, బోయపాటి మార్క్ ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. బోయపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ అనేది సూపర్ సక్సెస్ ఫార్ములా, సూపర్ సక్సెస్ జోడి. అలాంటిది ఈసారి కూడా మళ్ళీ హిట్ కొట్టబోతున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ అంటే సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో, సనాతన ధర్మం గురించి ఎక్కువగా జరుగుతుందో, దానికి సంబంధించిన ఒక టాపిక్ ని తీసుకొని ఈ సినిమా తీశారని అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో నార్మల్ ఎమోషన్స్ మళ్ళీ మనకున్నట్టు ఎలివేషన్స్, డబుల్ క్యారెక్టర్, మళ్ళీ రీ ఎంట్రీ, ఇవన్నీ కామన్ గా అంటే ఆ కథ అయితే పెద్దగా ఉండకపోవచ్చు, కానీ సనాతన ధర్మం గురించి, భారతదేశ సనాతన ధర్మం గొప్పతనం గురించి దీంట్లో ఈ మూవీలో బాగా చూపించాలనిపిస్తుంది. ఎందుకంటే డైలాగ్స్, మీరైతే ఎదిరిస్తారు, మేమైతే ఖండిస్తాము, అలాగే సనాతన ధర్మం గురించి పేలిన డైలాగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అది బాలయ్య బాబు గారి నోటి నుంచి చెప్తుంటే ఇంకా బాగా అనిపించింది. ఎలాగైతేనేమి ఈసారి మళ్ళీ బోయపాటి గారు బాలకృష్ణ గారితో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. అలాగే మనకు తెలిసిన ఆల్రెడీ ఫైట్స్ అంటే బోయపాటి గారి ఫైట్స్ కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, ఫిజిక్స్ కొంచెం టాప్గా ఉంటాయి. కాబట్టి అలాంటి ఫైట్స్ని కూడా మనం అంటే మాస్ ఎలిమెంట్స్ అనేవి కంపల్సరీగా పుష్కలంగా ఈ సినిమాలో ఉన్నాయని అనుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ గారి రోరింగ్కి అందరూ రెడీగా ఉండండి. ఈసారి అయితే దుమ్ము రేగొట్టేస్తారు. సినిమాలో మాత్రం అంటే కొంచెం ఫ్యాంటసీ ఎలిమెంట్స్, ఎందుకంటే ఆది గారి గెటప్ అంటే ఎస్పెషల్లీ నాకు కొంచెం షాక్ అనిపించింది. ఆది గారి గెటప్ ఉంటుంది, మరి దాంట్లో విలనిజం ఎలా చూపిస్తారు, ఎందుకంటే ఆది గారు ఎక్సలెంట్గా యాక్ట్ చేస్తారు. ఎక్సలెంట్ యాక్టర్ అని మనందరూ తెలుసు. విలనిజం కూడా చాలా బాగా చూపిస్తారని సరైన వాళ్ళు చూసాం. మళ్ళీ బోయపాటి గారి కాంబినేషన్లో మళ్ళీ ఆది గారు రావడం చాలా బాగుంది. ఇంకా తమన్ గురించి చెప్పాలంటే చెత్త కొట్టి పారేశాడు. అసలు మళ్ళీ స్పీకర్లన్నీ పగిలిపోయేటట్టు ఎక్సలెంట్గా నందమూరి తమన్లాగా చిత్త కొట్టడానికి వచ్చి ఎక్సలెంట్గా కొట్టాడు. మ్యూజిక్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అనేది కామన్గా అనిపించింది. బాలకృష్ణ గారు దీంట్లో నార్మల్ ఒక క్యారెక్టర్ ఉన్నా సరే ఏదైనా అఘోర క్యారెక్టర్ హైలైట్గా ఉంటుంది. అఘోర క్యారెక్టర్లో బాలకృష్ణ గారు ఇమిడిపోయారు, అలాగే ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. కాబట్టి మళ్ళీ మేము చూడడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ సినిమాని అందరూ చూడడానికి రెడీగా ఉంటారనుకుందాం. జై బాలయ్య.